జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల వారికి వారి స్వభావాలు భిన్నంగా ఉంటాయి. కొందరు చురుకుగా ఉంటే మరికొందరు విలాసవంతమైన జీవన శైలిని ఇష్టపడతారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తూ డబ్బును ఖర్చు చేయడంలో వెనకాడరు. ఆర్థిక విషయాల్లో మొండిగా వ్యవహరిస్తూ తమకు కావలసిన స్థాయిలో సంపాదించే వరకు ఆహారం, నిద్రను కూడా త్యాగం చేయడానికి వారు సిద్ధమవుతారు. అలాంటి రాశుల్లో ముందుగా వృషభ రాశి వారు కనిపిస్తారు. శుక్రుడి ప్రభావంతో వీరు విలాసాల సౌకర్యాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఖరీదైన వస్తువులు కొనడం, లగ్జరీ లైఫ్ స్టైల్ను ఆస్వాదించడం వీరి ప్రత్యేకత. డబ్బును ఖర్చు చేసినప్పటికీ వీరికి సాధారణంగా ఆర్థిక లోటు ఉండకూడదని, కళాత్మక రంగాల్లోని ప్రతిభ వల్ల మంచి ఆదాయం సంపాదిస్తారని చెబుతున్నారు. మిథున రాశి వారు తెలివితేటలతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించగలుగుతారని, విలాసవంతమైన జీవితం గడపడాన్ని ఇష్టపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రయాణాల విషయంలో కూడా ఖర్చుకు వెనకాడరు. ఏ పనిని మొదలుపెట్టినా పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకొని స్వభావం వీరిది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కావడంతో శక్తి, హోదా, సంపదలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు డబ్బు ఖర్చు చేయడంలో ఎలాంటి సంకోచం చూపరు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుండడం వీరిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని, సంపాదన విషయంలో పట్టుదలగా ఉంటారని చెబుతారు. అలాగే తులారాశి వారు కూడా విలాసవంతమైన జీవనాన్ని కోరుకుంటారు. శుక్రుడి ప్రభావంతో వీరు డబ్బు విషయంలో ఉదారంగా ఉంటారు. బ్రాండెడ్ వస్తువులు, అందమైన వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. కళా, క్రీడా రంగాల్లో రాణిస్తూ విలాసాల కోసం కష్టపడి పనిచేసే స్వభావం వీరిది. అయితే ఈ వివరాలన్నీ జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు సూచిస్తున్నారు.